అప్పుడు కుంతికి పెళ్లి కాలేదు కదా, పెళ్లి కన్నా చిన్న వయసు 8 years, 8 కన్నా తక్కువనే లేకపోతే 8 కన్నా పెద్దనే, జస్ట్ 8 years తన. ఇంకా తనకి పెళ్లి కాలేదు ఏం కాలేదు కదా. సో తన ఆ కర్ణుడిని జోలపాట చెప్తూ అన్ని కమలాలు పెట్టిన ఒక బాస్కెట్లో నీళ్ళల్లో వదిలేసిపోయింది, గంగా జలంలో. ఇంకా రాధమ్మ అనే ఒక ఆవిడ కర్ణుడిని పెంచింది. ఆ కర్ణుడు పెద్ద పెద్ద కొండల నుంచి దూకుతూ ఉండేవాడు. ఆయనకు కవచం ఉంది కదా, కొండ నుంచి పడే వాళ్ళందరినీ గట్టి పట్టుకుంటాడు, ఇంకా ఆయన కింద పడతాడు. ఆయన కవచం వల్ల భూమి ఇరుగుతుంది తప్ప ఆయన కవచం పోదు. స్టాండర్డ్ ఆయన కవచం. ఆయన బాగుంటాడు. దాని తర్వాత ఆయన ఉంటాడు కదా, ఆయన అలాగే ఆయన అట్లాగనే పెరిగిండు. మళ్ళీ తన పెద్దగా అయింది. ఎలా విలువిద్య ఎలా నేర్చుకున్నాడు? విలువిద్య అది నాకు తెలీదు, కానీ డైలీ ప్రాక్టీస్ చేసేవాడు. ఎవరు? పరశురాముడు కదా. పరశురాముడికి శిష్యుడిలాగా మారిండు. ఆయన రాధమ్మ వాళ్ళ భర్త ఒక సూతుడు. సూతుడు అంటే రథాలను నడిపేవాడు రాజుకి వాళ్ళకి. అట్లా రథాలు నడిపే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమి చెయ్యొద్దు, అట్లా అవేవి చేయొద్దు అని చెప్పిండు వాళ్ళ నాన్న. నేర్చుకోవద్దు అని చెప్పిండు. కానీ అది నేర్చుకోవద్దంటే కర్ణుడు వినడు కదా. సో కర్ణుడు ఆయనకు అంతగా ఆయన నేర్చుకుండు. కుంతి పెద్దగా అయింది, కర్ణుడు పెద్దగా అయిండు. కొంచెం కొంచెమే అంటే కాస్త పెద్దగా అయింది కాస్త. ఇంకా కుంతికి పెళ్ళి అయింది. ఆయనకి పెళ్ళి అవుతుంది కదా. గాంధార రాజు శకుని ఉంటాడు కదా, శకుని చెల్లైన శకుని చెల్లి ఉంటుంది కదా గాంధారి. దాని కౌరవులందరికీ అమ్మ. కౌరవులందరూ అసురులాగా రాక్షసులాగా, వాళ్ళకి అమ్మామి గాంధారి. గాంధారి ఉంటది కదా, గాంధారి భర్త దాని పేరేంటి, కళ్ళుండవు, ధృతరాష్ట్ర మహారాజు ఆయన తమ్ముడు